పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకొని యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుని నామాన్ని మనం కనపరుచుకుంటాం. దేవుని సన్నిధిలో చక్కగా అందరం కలిసి మరి యొక్క కుటుంబం ఆశీర్వాదం కొరకై మనందరం కలిసి చక్కగా ప్రార్థన చేస్తూ ఉందాము. అందుకు ముందుగా కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని మనం గణపరుచుకుంటాం. అందరం చదువు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి అందరం చదువుకున్నాం.
2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. పేజీ నంబర్ పాత నిబంధనలో 257. 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 7వ వచనం నుంచి 10వ వచనం వరకు అందరము కలిసి చదువుతున్నాం. నాతో పాటు కలిసి అందరూ కూడా చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 10వ వచనం నుంచి. మరియు ఇశ్రాయేలులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగలిగినట్టు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానమును కలగచేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నేను నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండములతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పాడు. కొన్ని వర్తమానాలు మనుషులకు దేవుడు ఎలా తెలియపరుస్తూ వస్తాడంటే, కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు కొన్ని వర్తమానాలే మనకు తెలియపరుస్తూ ఉంటాడు. దావీదుకి వర్తమానాన్ని తెలియపరిచింది ఎవరంటే నాతాను ప్రవక్త. నాతాను దావీదుతో దేవుడు మాట్లాడలేడా? చెప్పండి. దావీదు చాలా సందర్భాల్లో మాట్లాడిస్తూ వచ్చాడు. నాతాను ప్రవక్తతో మాట్లాడించాడు. కనుక నాతాను ప్రవక్తతో దావీదుతో ఏం మాట్లాడిస్తున్నాడంటే, స్థిరపరిచే విషయాలను మాట్లాడుతున్నాడు. మనల్ని స్థిరపరచడం ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. కనుక దావీదుని స్థిరపరచాల్సిన విషయాలు ఏ విధంగా స్థిరపరచబోతున్నాడో ఆ సంగతులన్నిటినీ నాతాను ద్వారా దావీదుకి తెలియపరుస్తూ వచ్చాడు. అక్కడ మనం ఒక విషయాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, దేవుడి వాక్యంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగాన్ని మనం చదువుకుంటూ వద్దాం. నా జనులు ఇక కదిలింపబడుకున్నట్లు తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతి నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లుగా దుర్బుద్ధి గల జనులకు కష్టపట్టగలిగినట్టు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. కనుక దావీదు యొక్క జీవితంలో దుర్బుద్ధి గల జనాంగాన్ని బట్టి దావీదు వ్యక్తిగత జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు. దావీదు జీవితం అంతా శత్రువులతో పోరెక్కువైపోయింది దావీదుకి. అందుకే దావీదు తన జీవిత కాలం అంతా కష్టాలంతా ఎవరితో అంటే దుర్బుద్ధి గల జనాంగముతోనండి. ఈ దుర్బుద్ధి గల జనాంగముతో కష్టాలు పడి బాధ గురైపోయి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడు. ఏంట్లో ఆయన నాకు ఎప్పటికీ స్థిరత్వం. ఈరోజు మనందరం కూడా కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, బాగా ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఎవరికైనా కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఏమనిపించింది? జనరల్గా మానవ జీవితంలో కొన్నిసార్లు సుఖాలే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. కష్టాలు లేకపోతే మనిషి జీవితమే కాదు. కనుక కష్టాలు వస్తాయి. కష్టాలు ఎవరు అనుమతింపజేస్తారు? దేవుడే అనుమతింపజేస్తాడు.
అయితే దావీదు యొక్క జీవితంలో దావీదు దేవునికి చాలా ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉంటున్నప్పటికీ దావీదు జీవితంలో అంతకంతకి కష్టాలు ఎక్కువైపోయినాయి. ఆ కష్టాలు కూడా ఎవరి వల్ల వచ్చినాయంటే మనుషుల వలన ఎక్కువగా కష్టాలు వచ్చినాయండి. కొన్ని కష్టాలేమో మన వ్యక్తిగత జీవితంలో మనకున్న ఇబ్బందులను బట్టి వస్తే, అయితే కొన్ని కష్టాలు మనుషుల వల్ల, కొన్ని నువ్వు చేసుకున్న దాన్ని బట్టి కొన్ని జీవితంలో రకరకాలైన కష్టాలు వస్తాయి. అంటే దావీదు గారి గురించి చూస్తున్నప్పుడు దావీదు కష్టాలు ఎక్కువైపోయినాయి. ఈ కష్టాలు ఎక్కువైన తరుణంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, అయ్యా ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు? సహజంగా మన కష్టాలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేస్తామా, సుఖాలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేస్తామా? చెప్పండి. సుఖాలు ఎక్కువైతే మనం సుఖపడితే సుఖవంతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తే మనలో ప్రార్థన తగ్గిపోతాయి. కానీ కష్టాలు ఎక్కువయ్యే కొలది దేవుని సన్నిధిలో ప్రార్థన ఎక్కువ చేస్తాం. బైబిల్లో మీరు చూడండి, ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు చేశారండి మన పెద్దలైన వారు? కష్టకాలంలోనే ఉపవాస ప్రార్థనలు ప్రకటించారు. ఉపవాస ప్రార్థనలు ప్రకటించి కష్టాల నుంచి గట్టెక్కటాన్ని దేవుడు నేర్పిస్తూ వచ్చాడు అనుభవంలో. కనుక దావీదు యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు దావీదు వ్యక్తిగత జీవితంలో ఏం కష్టాలు లేవు. దావీదు యొక్క జీవితంలో ఇతర మనుషుల ద్వారా, దుర్బుద్ధి గల మనుషుల ద్వారా కష్టాలు ఎక్కువైపోయి బాధపడి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాతాన్ అనే ప్రవక్తను పంపించి దావీదుతో మాట్లాడిస్తుంటున్నాడు. దావీదు, ఇక నుంచి నువ్వు బాధపడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నిన్ను అన్ని విధాలుగా నేను స్థిరత్వంలోకి తీసుకురాబోతుంటున్నాను. దేవుడు స్థిరపరచాలనుకుంటే మనుషులు ఎంత దుర్బుద్ధితో ప్రవర్తించి ఎన్ని రకాలుగా చేసినా మన యొక్క స్థిరత్వాన్ని ఎవరు అడ్డుకోలేరండి. దావీదు జీవితంలో ఎంతో స్థిరత్వం, ఎంత దుర్బుద్ధితో, అక్కడ దుర్బుద్ధి గల మనుషులు, అక్కడ సౌలు ప్రప్రథమంగా ఏం చేశాడండి? దావీదు సౌలుకి ఏం చూపించలా, కానీ సౌలే దావీదు పట్ల ఎట్లా చూశాడు? విషపు చూపు చూశాడు. దావీదు సౌలుకి మేలే చేశాడు, కానీ సౌలుగానే దావీదు పట్ల ఎట్లా విషపు చూపు చూస్తాడు. అయితే ఇక్కడ స్థిరపరిచే విధానాన్ని ఒకసారి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో రండి, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీ పితలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. దేవుని యొక్క స్థిరమైనటువంటి అనుభవం ఎట్లాంటిదంటే నీ సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వారిని నేనేం చేయబోతుంటున్నానండి? స్థిరపరచబోతున్నాను. ఆ స్థిరత్వం కూడా ఎట్లాంటిదంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ సంతతిలో నుంచి వచ్చిన నీ కుమారుని నేనేం చేస్తున్నా అంటే స్థిరపరచబోతున్నానని చెప్పాడు. తర్వాత ఆ సంతతిని స్థిరపరిచే విధానాన్ని చూస్తూ వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఎట్లాగ స్థిరపరుస్తానన్నాడు తెలుసా? బాగా వినండి అమ్మ. ఒకవేళ నీ కొడుకు ఏమన్నాడు, నీ కొడుకు సొలొమోనే ఉన్నాడు, పుట్టాడు, నీకు పుట్టినాక తర్వాత అతను రేపు పైకి ఎదిగి పెద్ద అయిన తర్వాత ఏదో తెలుసో తెలియక ఒక తప్పు చేశాడు అనుకుందాం. ఇంకోటి మీద తప్పు చేస్తాడు. తప్పు చేస్తే నేను ఎలా తీసుకుంటాను తెలుసా అతన్ని? బాగా వింటున్నారా? ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని స్వీకరించే విధానం చాలా శ్రేష్టమైనది. చూడండి, దేవుడు అండి నీ కుమారుడు తప్పు చేసినా కానీ నేను ఎట్లా తీసుకుంటానంటే దాన్ని కూడా నేను పరిగణనలోకి తీసుకోను. ఎందుకంటే నిన్ను బట్టి ఆ వ్యక్తి ఏం చేసినా అతను నేనేం చేయబోతున్నాను? ఎంత ఆశీర్వాదం అండి. చూడండి, ఇప్పుడు ఆ మాటలు మనం గమనిస్తే సౌలు లాగా నేను అతను ఏం శిక్షించును. బైబిల్లో చూడండి, దేవుని వాక్యంలోకి వస్తే నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతను శిక్షిస్తా. ఎట్లా శిక్షిస్తాను? దండముతో శిక్షిస్తా. సాధారణమైనటువంటి మనుష్య సంబంధమైనటువంటి దెబ్బలతోను అతని శిక్షిస్తానని చెప్తుంటున్నాడు. కానీ అయితే ఆ విధంగా నేను ఏదైనా కొంచెం దండించి కొంచెం చిన్న విధానం శిక్షించి ఏదైనా చేస్తానేమో కానీ నేను అతను మాత్రం పూర్తిగా మాత్రం అతను ఆచరింపజేయను అన్నాడు. ఎంత అద్భుతమండి. అతను తప్పు చేస్తే అవసరమైతే చిన్నపాటి దెబ్బలు పడతాను, కానీ అతను మాత్రం సౌలులాగా నాశనం అయితే చూడండి ఎంత ప్రేమ అండి. బైబిల్ అందుకే మనం చూసుకుంటే ఏమంటున్నాడు తెలుసా? అతను పాపము చేసిన యెడల
నరుల దండముతోను మనుషులకు తగిన దెబ్బలతోను అతన్ని శిక్షించుడు గాని నిన్ను స్థాపించుడుగాై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. వినరా, ఈ భూమి మీద అత్యంతమైన ఆశీర్వాదకరమైన సంగతి ఏం తెలుసా? కొన్నిసార్లు మనం ఎంత తప్పు చేసినా అండి, మన మీద చిన్న చిన్న పొరపాటు దేవుళ్ళకి వచ్చినా కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. అయితే పిల్లరా, ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించే విధానం చాలా ముఖ్యమైనది. దేవుడు దాన్ని ఎట్లా తీసుకుంటానంటున్నాడు? ఇప్పుడు దావీదు తప్పు చేస్తే, దావీదు కుమారుడైన సొలొమోను తప్పు చేస్తే దేవుడు దాన్ని ఎలా తీసుకుంటానంటున్నాడంటే, చిన్న చిన్నమైనటువంటి ఏదైనా దండంతో చిన్న చిన్న దెబ్బలు పడతానేమో, అంతేగాని అంతకు మించి నా కృపను మాత్రం అతను మించి చేసేను, దూరం చేయను. అట్లాగే నేను అతను ఏం చేస్తానండి? స్థిరపరుస్తాను, హెచ్చిస్తాను. దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరచాలనుకుంటే ఆ వ్యక్తి తప్పు చేసినా కానీ క్షమించి మరి స్థిరతలోకి తీసుకొస్తాడు. ప్రేమ బిడ్డలారా, ఈరోజు మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నాకు నీ కృప కావాలి. నా జీవితంలో ఆత్మ సంబంధంగా నేనేమైనా నీ దృష్టికి నేను ఏమైనా తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేస్తా, సొలొమోను గారి లాగా నేనేమైనా తప్పులు చేస్తా వస్తే ప్రభువా నన్ను క్షమించు. నా జీవితానికి నీ కృప చాలా అవసరం. నీ కృప లేకపోతే నేను అసలు బ్రతకలేనయ్యా. అందుకే దావీదు పట్ల దేవుడు శాశ్వతమైన కృపను చూపించాడు. అందుకే నీ కృప నాకు, చెప్పండి, నీ కృప నాకు చాలును. మనకేం కావాలి? ఆయన కృప మన మీద నిలిచి ఉంటే చాలు. అందుకే అక్కడ దావీదు అంటాడు, దావీదు గారితో, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపిస్తా. దేవుడు దావీదు పట్ల చూపిన కృప ఎట్లాంటిదంటే శాశ్వతమైనది, ఎటర్నల్ గ్రేస్. అలాంటి కృప ఎవరికి చూపించలేదు. అట్లాంటి కృప దావీదు పట్ల దేవుడు చూపించాడు. ఇప్పుడు నా జీవితంలో మనం ఎన్నో కష్టాలు పడతాం. లేదా నీకు కూడా కష్టాలు ఉన్నాయి. దావీదు గారు ఇప్పుడు కష్టాలు పడుతుంటే ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా ఏందయ్యా నాకు ఈ కష్టాలు ఏంటి, నాకు ఈ బాధలేని ప్రభువా, నాకు ఎందుకు ఈ మనుషుల ద్వారా బాధలు, నాకు ఎందుకు ఈ సమస్యలు, నాకేంటి ఇబ్బందులు, నాకేంటి బాధలు, నాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఇప్పుడు మనకి శారీరక వ్యక్తిగతమైన సమస్యల కంటే మనుషులతో సమస్యలు ఎక్కువైపోయింది కదండి. శారీరకంగా రోగాల కంటే ఇప్పుడు మనుషుల మధ్య ఎవరి మధ్య ఏం లేదంటే ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, హృదయాలు దీన్ని బట్టి ఏం లేదు, సంతోషం అసలే లేదు. అందుచేత ఎందుకంటే ఇప్పుడు మనుషులంతా ఎట్లంటే దుర్బుద్ధి ఎక్కువైపోయింది మనుషులకి. అక్కడ దావీదు గారి కాలంలో కూడా మనుషులకి ఏమైపోయిందండి? దుర్బుద్ధి గల మనుషులతో దావీదు సఫర్ అయ్యాడు, ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడ్డదాన్ని బట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఏందయ్యా నాకు ఈ బాధలు, ఏందయ్యా నాకు ఈ కష్టాలు అని చెప్పి బాధపడి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, అయ్యా బాధపడు నాకయ్యా, ఒక రోజు వస్తుందయ్యా నిన్ను నేను హెచ్చిస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రోజు వస్తుంది నిన్ను దేవుడు ప్రతి కష్టము నుండి నేను విడిపించి నిన్ను హెచ్చిస్తాను. ఎందుకంటే నీ మీద ఆయన కృప నీ మీద నిలుచున్నంత వరకు నీ జీవితం స్థిరంగా ఉంటుంది. ఒక్కసారి నీకు ఆ కృపగా దూరం అయిపోయింది అనుకోండి, ఇక నీ జీవితాన్ని ఎవరు కూడా స్థిరపరచలేదు. ఇప్పుడు అందుకనే సౌలు జీవితంలో ఎందుకు స్థిరత్వాన్ని కోల్పోయాడంటే, సౌలు మీద దేవుని కృప నిలిచి ఉండాల. దావీదు మీద శాశ్వతమైన కృపను నిల్వ చేసిన దేవుడు సౌలు మీద ఎందుకో చూస్తే, సౌలు అభిషేకించబడిన వ్యక్తే, కానీ సౌలు మీద దేవుని కృప నిలిచి ఉండలేదు. దావీదు మీద శాశ్వతముగా దేవుడు తన కృపను నిలిపాడు. దావీదు తప్పు చేయలేదా? దావీదు పాపం చేయలేదా? సౌలు చేసిన పాపం తప్పులు చూస్తే దావీదు చేసిన పాపమే ఎక్కువ. బాగేనండి, దావీదు ఏం పాపం చేశాడు, సౌలు ఏం పాపం చేశాడు? ఇద్దరికి బాగా చెప్పాలి. సౌలు ఏం పాపం చేశాడు చెప్పండి? దేవుని మాట వినకుండా తప్పు చేశాడు, అంతేగా? ఏం చేశాడు? దహన వల్ల వద్దయ్యా అంటే వచ్చేదాకా వెయిట్ చేయకుండా దహన బలి ఎత్తించి తొందరపడి తప్పు చేశాడు. అంతే. దావీదేమి
వ్యక్తిగత జీవితంలో ఏం పాపం ఏం చేయలేదండి. దేవుని మాటని కొంచెం పెడచెవిని పెట్టాడు, దేవుని మాట ఇలా అంతే. దావీదేం పాపం చేశాడు చెప్పండి? అందరూ తెలుసు దావీదు పాపం ఏంటంటే అందరూ చెప్తాం ఏమని, బెత్షెబాతో పాపం చేశాడు. ఒక స్త్రీతో పాపం చేసి ఆ స్త్రీ యొక్క భర్తని అన్యాయంగా అక్రమంగా చంపించాడు. బాగా వింటున్నారండి? చంపించి ఆ స్త్రీని మళ్ళా దావీదు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు చూడండి. కానీ సౌలు గారు అయితే అలాంటి శరీర సంబంధమైన కార్యాలతో కూడా పాపం అయితే సౌలు చేయలా. సౌలు ఏం చేశాడండి, దేవుడు ఒక చోట ఇలా వద్దయ్యా నాయన నువ్వు తొందరపడుతుంటున్నావు అని చెప్తే ఆ మాటను పెడచెవిని పెట్టిపోయి ఏం చేశాడు, దేవుని మాటని అంటే శరీర సంబంధమైన కార్యాలు ఏం పాపం. మరి ఎందుకండి సౌలు మీదేమో దేవుని కృప నిలిచలేదు, దావీదు మీదేమో ఇంత ఘోరమైన పాపం చేసినా కానీ దావీదుని విడిచిపెట్టి కృప పోలేదంటండి. ఏంటండి, మనందరం తప్పులు చేస్తాం, కానీ కొంతమంది తప్పులు చేసిన వాళ్ళ మీద కృపలా నిలిచుంటుంది. కొంతమంది తప్పు చేస్తే ఆ కృప శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇప్పుడు మనం తప్పులు చేయడం ద్వారా మన మీద నిలిచి ఉన్న కృప దూరం అయిపోకుండా చూసుకోవాలండి. జాగ్రత్తగా వింటున్నారా? అంటే మన మీద నిలిచి ఉన్న కృప మన నుంచి దూరం అయిపోయింది అనుకోండి పిల్లారా, ఇక మన జీవితం అంతరించిపోయింది. ఎందుకు సౌలు మీద దేవుని కృప నిలిచిలేదు, దావీదు మీద ఎందుకు కృప నిలిచి ఉన్నది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే దావీదు విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వాడు. విరిగి నలిగిన మనస్సు. ఫర్ ఎగ్జాంపుల్, విరిగి నలిగిన మనస్సు ఉన్న వాళ్ళకి, విరిగి నలిగిన మనస్సు లేని వాళ్ళకి చెప్తాను చూడండి. నా మనసు అయితే చెప్పండి అందరు, నా మనసు అయితే నేను అంతా చేయొద్దండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి మీద ఏమంటో తెలుసా, దేవుని కృప నిలిచి ఉంటుంది. ప్రియులారా, దేవుని కృప. ఇప్పుడు సౌలుకి దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే సౌలుకి విరిగి నలిగిన మనసు, పశ్చాత్తాపడే మనసు, చేసిన తప్పిదాన్ని సరిచేసుకునే మనసు సౌలుకు లేదు. దావీదుకున్న మనసు ఏంటంటే ఎంత తప్పు అయితే చేస్తాడో అంత దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు. కొంతమంది పాపం చేసుకోండి, తప్పు చేసి కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మళ్ళీ దాన్ని దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకోరు, కన్ఫ్యూస్ అవ్వరు, పశ్చాత్తాపడు. కానీ కొంతమంది ఉంటారు బ్రదర్, ఏదైనా తప్పు చేస్తే అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది, నా వల్ల పొరపాటు జరిగిపోయింది, దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తారండి, విలపిస్తారండి. అలాంటి తరహాలో దావీదు గారు ఎలాంటి వాడంటే విలపించే వ్యక్తి. ఎట్లాంటి వ్యక్తి అంటే దేవుడి దగ్గర పాదాలు పట్టుకొని ఏడ్చే వ్యక్తి. అందుకే అన్నాడు, ప్రభువా నాకు ఈ బాధలేంటి, నా కష్టాలేంటి. కన్ఫెషన్, పశ్చాత్తాపం. జీవితంలో మనం చేసిన తప్పులన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకునేటప్పుడు ఎట్లా ఉండాలంటే విరిగి నలిగిన మనసు. దేవునికి ఏమి ఇష్టమో తెలుసా సిస్టర్? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన. ఎవరైతే విరిగి నలుగుతారో, ఎవరైతే వినిపిస్తారో, ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే కదా, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏం కావాలి తెలుసా? నలిగిన హృదయం. అందుకే బైబిల్ రాస్తాడు, విరిగిన హృదయము నలిగిన హృదయము గలవారిని ఆయన ఏం చేస్తాడంట, ఆయనకి ఆసనుడు అంటాడు. ఆసనుడు అంటే ప్రత్యక్షం అవుతాడు. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర మన యొక్క దోషాలు, మన అపరాధాలు, మన పొరపాట్లు ఏదైనా తెలుసో తెలియక చేసి ఉంటే, ప్రభువా నా జీవితంలో వాటి నుంచి నన్ను విడిపించాయని దేవుడు పాదాలు చెంత పట్టుకుని ఏడవటమే, పశ్చాత్తాపడి ప్రభువుని కోరుకోవటమే ఫాస్టింగ్ ప్రేయర్స్. కనుక దేవుని బిడ్డలారా, కనుక విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. ఏమర్పించాలి మనం? బలి అర్పించాలి. బలి ఏం బలి? మనోడు మామూలుగా బలి అంటే ట్రాక్టర్లు పెట్టి 2-3 ట్రాక్టర్లు పెట్టి మీరు రండి మొత్తం పిలిచి జనాన్ని మొత్తం ఎక్కించుకొని పోయి, ఇప్పుడు ఈ గుణదలు పోయి సాగర్లు పోయి గుండ్లు కొట్టించుకొని మొత్తం అంతా అక్కడ గుండ్లు ఇచ్చి నేలాలు ఇచ్చి తల్లేలాలు ఇచ్చి మొత్తం జంతువులు కోసి, గొర్రెలు కోసి, మేకలు కోసి, మొత్తం కోసి ఆడ కోసి బళ్ళు ఇచ్చి వస్తున్నారు. ఎక్కమాకండి, బళ్ళు మంచిది కాదు. అలాంటి మొక్కుబళ్ళు బళ్ళు చెల్లించమని దేవుడు ఒప్పుకోలా, కోరుకోలా.
అలాంటి బలు అర్పించమని దేవుడు చెప్పలేదు. ఏ బలి అర్పించాలి? నాకు తెలుసండి, విజయవాడకి గొడవలు మనకు ఎంత దగ్గర. మీరు ఎంతమంది గొడవలు పోయించారు చెప్పండి? ఏమ్మా, గొడవలు పోయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనైతే నేను 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయితే చదువున్నాను ఇప్పుడు. నాకు అసలు ఆ గొడవలు ఏడుంటుందో కూడా తెలియదండి. మీలో ఎంతమంది ఈ ఊరు వెళ్ళారు? ఇదేంటి నాగపట్నం. ఎంతమంది పోయించారు? నాగపట్నం అన్ని జిల్లాలు పోతారు. ఎందుకు పోతారు తెలుసు? సరే, మీరు సైట్ సీయింగ్ కోసం పోస్తే అది వేరే విషయం. సైట్ సీయింగ్ అంటే మనకి ఎన్నో స్థలాలు ఉంటాయి, స్థలాలు చూసి రావడానికి వెళ్ళొచ్చు. అంతేగాని ఆ నాగపట్నం పోయి మొక్కుబడి చేసుకొని కొంతమంది మాకు మేము మళ్ళీ వచ్చే సంవత్సరం నాగపట్నం వస్తాం ఈ టయానికి, మాకు ఈ పని చేసి పెట్టు ప్రభువా అని దేవుడిని అడిగి రావడానికి నాగపట్నం పోయి వచ్చే తరహా మనుషులము మనమైతే కాదు. దేవుడు అలా కోరుకోవట్లేదు. ఇప్పుడు కొంతమంది తిరుపతి ప్రదేశాలకు పోతారు. ఎందుకు పోతారు? మొక్కుకోవటానికి స్థలాలకు వెళ్ళి మొక్కుకొని వస్తారు. తిరుపతి కొంతమంది మెట్లెక్కి మొత్తం పోయి అక్కడ పోయి కూర్చొని మొక్కుకొని ఏం చేస్తారు? వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా, నువ్వు కానీ నాకు సరిగ్గా చేసి పెట్టావా? నా దగ్గర మన ఈ మధ్య ఒక అక్క వచ్చింది, చేసి పెట్టు నీ రుణం ఉంచుకోవాలన్నా. నేనంట ఒక చేసి పెట్టాలంట, ఆ వంట నా రుణం తీర్చుకుంటాను. నేనేం చేయాలమ్మా? ఇప్పుడు నీకు నేనేం చేయాలంటే ఆమెమంటారు తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన జరగమని చెప్పు దేవుడికి, మీ దేవుడికి. జరిగిన తర్వాత నీకేం చేయాలో నేను అది చేస్తానంట. లేదు ఏమైనా చెప్పమంటావంటే చెప్పు, నీకేం చెప్పాలో, నీకేమి ఇవ్వాలో నేను ఇప్పుడే చెప్తానంట. ఈ తరహా మొక్కుబళ్ళు, ఈ తరహా బలులు దేవుడికి ఇష్టము లేదు. నథింగ్ ఎల్స్. దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏ స్థలంలో నువ్వు ఉంటున్నావో, ఏ ఇంట్లో అయితే నువ్వు నివసిస్తుంటున్నావో, నువ్వు నివసించే స్థలంలో మోకరించి ప్రభువా ఆ జీవితంలో ఎక్కడ తప్పులు చేస్తుంటున్నాను, ఏ వ్యక్తిగత మనస్సాక్షి నీకు ఏ దోషారోపణ చేస్తుందో, ఏ విషయాలైతే నీకు మనస్సాక్షి ఎప్పుడు ఒకటే దోషారోపణ చేస్తాను, బ్రదర్ ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఎక్కడ నేను పొడుస్తూ ఉంటుంది, అది నిన్ను గుచ్చుతూ ఉంటుంది ఈ లోపల పెట్టి. మనస్సాక్షికున్న ఇది మామూలు ఇది కదండి. మనం నిజంగా తప్పు చేస్తే మనస్సాక్షి మనల్ని వదిలిపెట్టదు. ఎప్పుడు దాకా వదిలిపెట్టదు? సచ్చేదాకా మనల్ని వదలదు. నువ్వు చేసేవది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కనుక ఇప్పుడు సౌలు జీవితంలో లేనిది దావీదు జీవితంలో ఉన్నది ఏంటంటే, దావీదుకు శాశ్వతమైన కృపను చూపిన దేవుడు సౌలు విషయంలో ఎందుకని కృపను వెళ్ళిపోయినట్టు చేశాడు? సౌలు చేసిన పాపము గొప్పదా, దావీదు చేసిన పాపం గొప్పదా అని ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే దావీదు చేసిన పాపమే చాలా ఎక్కువ అండి. సౌలు ఏం చేశాడు? మహా అయితే దేవుడి మాట ఇవ్వాలి అంతే శరీర కార్యాలు ఏ తప్పు చేయలే. కానీ ఎందుకని ఈ వ్యక్తి జీవితంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది కృప? ఈ వ్యక్తి జీవితంలో కృప ఎందుకట్లా నిలిచి ఉంది? ఇప్పుడు చూడండి, దావీదుకి ఇస్తున్న వాగ్దానాన్ని చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. ఎవరైనా ఇలాంటి వాగ్దానాలు ఇస్తారమ్మా? మీకు అబ్బాయి పుట్టిన తర్వాత మీ అబ్బాయి ఏదైనా తప్పులు చేసినా కానీ నేనేమనుకోలే, మీ ఓడిని మహా అయితే 1-2 దెబ్బలు కొడతాను, కానీ మీ ఓడి తప్పు చేసినా కానీ నేను అంటున్నాను నీ రాజ్యాన్ని మీ ఓడిని స్థిరపరచబోతున్నాను. ఎందుకంటే అలాంటి శాశ్వతమైన కృపని తరతరాలకి నేను నిలపబోతున్నాను. అందుకే దావీదు సింహాసనం అండి, అందరి సింహాసనాల కంటే దావీదు సింహాసనం అంటే స్థిరమైందంట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ పేరు వచ్చిందండి? దావీదు. అందుకే పాట పాడారు, దావీదు కుమారుడా అని దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఎందుకంటే దావీదు కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దావీదు మీద శాశ్వతమైన కృప, వాడమారని కృప, స్థిరముగా జీవితానికి కావలసింది. ఒక వ్యక్తి జీవితం స్థిరత్వం ఉండడానికి కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి మీద తన కృపను నిలిచి ఉండాలండి. ఏ వ్యక్తి జీవితంలో అయితే తన కృప శాశ్వతంగా నిలిచి ఉంటుందో ఆ వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వ్యక్తిని ఎవరేం చేయలేరు. ఎవరి మీద ఆ కృప శాశ్వతంగా నిలిచి ఉంటుందంటే విరిగి నలిగిన కనిపెట్టలేదా? ఎట్లా ఉన్నావు నీ జీవితంలో? ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడే మనసు మనకుందండి. ఎవరి దగ్గర పోయి ఏం చెప్పాల్సిన పని లేదు. ప్రభువు పాదాలు చెంత ప్రభువా అని బలపరచు.
దావీదు ఇదే విరిగి నలిగిన మనసులో దేవుడిని పదే పదే అడిగాడు, ఏందయ్యా నాకు ఈ కష్టాలు, మనుషుల ద్వారా నేను ఎందుకు ఎంత బాధపడాలి ప్రభు, నాకు ఈ కష్టాలు ఏంటో అర్థం కావట్లేదు. దేవుడి దగ్గర విలపించి ఏడ్చి ప్రభు దగ్గర అడిగాడు. అప్పుడు అన్నాడు, ఏం పర్లేదు నా కుమారుడా, నీ సంతానాన్ని నేను హెచ్చరించబోతుంటున్నానయ్యా, నేను ఆ రీతిగా నా కృప నీ మీద నిలిచి నువ్వేం భయపడద్దు, నేను స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కనుక వ్యక్తి జీవితంలో ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, మనం స్థిరమైన జీవితాన్ని అనుభవించడానికి కావాల్సింది దేవుని యొక్క కృప. ఆ కృప ఎవరి మీద నిలిచి ఉంటుందంటే, ఎవరైతే విరిగి నెరిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అలాంటి వారి మీద దేవుని కృప శాశ్వతముగా నిలిచి ఉంటుంది. అది ఎప్పుడంటే తప్పులు చేసినా కానీ, మనం పొరపాటు చేసినా కానీ. చాలా మంది అంటూ ఉంటారు, కొంత చూడటానికి కొంతమంది మేమేం తప్పు చేయలేదు అంటాం. తప్పులు జరుగుతాయి. సంసోన్ తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. ఎంతమంది తప్పులు చేశారు? యోనా తప్పు చేశాడు, చేయలేదా? తప్పులు చేసిన వాళ్ళు అందరం చెప్పండి. మేమందరం బైబిల్లో ఎంతమంది ఉన్నారు తప్పులు చేసినాడు? తప్పులు చేయను చెప్పండి. పని ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. పిల్లారా, వ్యక్తిగత జీవితంలో మనస్సాక్షి. అందుకే పిల్లారా, శాశ్వతమైన కృపను మనం అనుభవించాలి. బైబిల్లోకి రండి, ఆ కృప మనల్ని స్థిరతను తీసుకొస్తుందండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం అండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. చూడండి, నా పేరు పెట్టబడిన జనులు అనందరూ ఎవరు? ఆయన పేరు పెట్టబడిన జనులం, ఆయన పిల్లలం, ఆయన కుమార్తెలం, ఆయన కుమారులం, ఆయన బిడ్డలంగా చేయబడుతూ వచ్చాం. ఇప్పుడు మన పేరు, మనందరికీ వ్యక్తిగతంగా అందరికి పేర్లు ఉన్నాయి. అదే పని ఏం పేరు పెట్టి పిలుస్తాం మళ్ళీ? అలా అంటాం. తర్వాత నీ పేరు ఏంటంటే నీకు ఇంకో పేరు ఉంది. ఎవరంటే దేవుని పేరు ఉంది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని. కనుక మనందరూ కలిపి పెట్టబడింది నా పేరు పెట్టబడిన నా జనం, నా స్వజనాంగం, నా సొంత జనం, నా రక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలు, నా జనము అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, నేనేం చేస్తాను వారి ప్రార్థనలే. తగ్గింపు అంటే ఎక్కడ కనపడాలి? ఇలా విరిగి నలిగిన మనసు అంటే ఏంటో చూసామండి. విరిగి నలిగిన మనసు అంటే చేసిన తప్పిదాలు తెలుసుకుని వెంటనే పశ్చాత్తాపడమే విరిగి నలిగిన మనసు. వారి మీద కోరుకుంటుంది. రెండవదండి తగ్గింపు. ఏంటి తగ్గింపు? సహజంగా తగ్గింపు అంటే ఏమనుకుంటామంటే, మనం మనసులోకి వెళ్ళినప్పుడు కూర్చునే చోట, నిల్చున్న చోట, లేచిన చోట ఆడ తగ్గింపు అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం మనందరూ చెప్పండి, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ హెచ్చించుకోవాలి? చెప్పండి, ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ? అందుకే చూడండి, దేవుని వాక్యంలోకి వస్తే ఆ భాగంలో మనం చూస్తూ వస్తే 17వ వచనంలో, మీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నాకు అనుకూల వర్తనుడు అని నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అందరి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల ఇశ్రాయేలును ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకు ఉండకూడని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధన బట్టి నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. చూడండి, దేవుని వాక్యంలో నాకు అనుకూల వర్తనుడువై నడిచి, నాకు అనుకూల వర్తనుడువై నడిచి. మనందరం ఎవరికి అనుకూలంగా ఉండాలి?
ఫేవర్ ఆఫ్ ఫేవరెట్స్ ఉంటారండి. ఫేవరెట్స్ అంటే అనుకూలంగా నడుస్తారు. మామూలు లోకంలో మనుషులకైతే సినిమా యాక్టర్లు ఫేవరెట్స్ ఉంటారు. ఇంకా అది ఏం చేసినా అంటే చొక్కా పెట్టి ఇట్లా అన్నా చెయ్యి ఇట్లా నడిపినా ఏం చేసినా ఏమన్నా ఏమంటాడు తెలుసు, మా ఓడు మాకు ఫేవర్. మనకి ఎవరైనా ఫేవరెట్స్ ఉన్నారండి భూమి మీద? ఇప్పుడు మనకి విశ్వాసులకు ఫేవరెట్స్ ఎక్కువైపోయారు. ఎవరు ఫేవరెట్స్? సేవకులు ఫేవరెట్స్ అయిపోయారండి. పెద్ద పెద్ద సేవకులు ఉంటారు. మీరు ఆ సేవకుడు ఏంది, నేను ఎవరు ఫేవరెట్ అనుకున్నా తెలుసా? ఉండమన్నాడు దేవుడు అట్లా ఫేవరెట్స్ గా. మనుషులకి సేవకులకి ఫేవరెట్స్ ఉండమని దేవుడు చెప్పలేదండి. ఏ సేవకుడికి నువ్వు ఫేవరెట్ గా అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి నువ్వు ఎవరికి అనుకూలంగా ఉండాలి? సృష్టికర్త అయినటువంటి దేవునికి నీవు అనుకూలంగా ఉండాలి. అందుకే అంటాడు హిజ్కియా గారికి మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుని దగ్గర నిండు మనసుతో ఒక ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చెప్పండి? నీ దృష్టికి నేను అనుకూలముగా ఎట్లు నడుచుకుంటున్నావు, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోయా. హిజ్కియా ప్రార్థన అంటే ఏంటి? దేవునికి ఫేవరెట్ గా నడవటం అంటే, దేవునికి ఫేవర్ గా ఉండటం అంటే ఏంటో బాగా ఆలోచించు. తగ్గింపు ఎక్కడండి కావాల్సింది. నేను ఒకసారి ఏం చేశానంటే, దేవుడు నాకు అన్ని తలంతులు ఇచ్చాడు కదా ప్రభువా అని నేను ఏం చేశానంటే, కొన్ని ఆల్రెడీ నేను ఇచ్చిన మెసేజెస్ మొత్తం ఒక ప్రిపరేషన్ చేసేసుకొని ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని నా డైరీలో ఫార్మేషన్ చేసేసుకొని దాదాపు కొన్ని 1000 మెసేజెస్ ఎంతో అవుతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయేమో, తర్వాత ఇదవుతాయేమో అని చెప్పి నేనేమనుకున్నానంటే దీని అంతా బుక్ లాగా తయారు చేసేసి రానున్న తరాలకి ఉపయోగపడేటట్టుగా చేద్దామని నాకు ఆలోచన వచ్చి నేను మొత్తం అంతా రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని సిస్టర్ అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. సిస్టర్ ఎంత అన్నా అంటే మరి దేవుని చిత్తమో కాదా అడిగిపోయారా అని చెప్పి అంది. వెంటనే ప్రార్థన చేసి ఆల్మోస్ట్ అంతా సిద్ధపరచుకున్నా ప్రార్థన చేస్తే ఏం అవసరం లేదులే అక్కడ పెట్టేసి సార్లే నువ్వు చేయాలనుకున్నది పెద్ద ఘనతలు చేయాలనుకుంటున్నావా, ఘనకార్యాలు చేయాలనుకుంటున్నావా, నువ్వు చేసింది చాలే అది పడేసి అంటే ఇంక తీసుకెళ్ళి కుప్ప తీసుకెళ్ళి ఏం చేశాను అది పడేసి ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆలోచన వద్దు. ఇది నేను అంటుంది ఏంటంటే, దేవుడు నిన్ను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక విశ్వాసంగా నేను ఏర్పరచుకున్నాడండి. బాగా విన్నాము. నీ పట్ల దేవుడికి ఎంతో సదుద్దేశం ఉందండి, మంచి ఉద్దేశం ఉన్నాయి. అందరి పట్ల సదుద్దేశాలు ఉన్నాయి, చెడు ఉద్దేశాలు ఎవరి పట్ల దేవుడికి లేవండి. మనుషులకైతే చెడు ఉద్దేశాలు ఉంటాయి. మనుషులు ఎన్నో చెడు ఉద్దేశాలు పెట్టుకుని ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ దేవుడికి ఎప్పుడు మనుషుల పట్ల, విశ్వాసుల పట్ల, నా ప్రజల పట్ల, నా పిల్లల పట్ల ఒక ప్లాన్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. మనం దేవుని పనిలో కానీ దేవునిలో నడిచే విధానంలో కానీ మన కుటుంబ పరంగా మీరు కూడా చూడండి, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా ఏ ఉద్యోగం పెడితే ఆ ఉద్యోగం చేయడం దేవుని ప్లాన్ కాదు. ఏ పనికి పెడితే ఆ పనికి పోవడం దేవుని ప్లాన్ కాదు. ఒక్కొక్కరు అంటారు ఆదివారం సెలవు లేకపోతే చక్కగా పనికి పోయి ఆదివారం పనికి వెళ్తా. ప్రభు ఎంత ప్రభు చూపించాడు తెలుసా? పెద్ద మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆదివారం మందిరానికి అటు చెప్తాను దేవుడు. నా సన్నిధి విడిచిపెట్టేసి అమ్మ నీకు ఏ పని దొరికితే ఆ పనికి పో, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి పో, నీకు పనేగా కావాల్సిన జీతమే కావాల్సిన తీసుకోపో అంటాడా? అనడు. ఇప్పుడు ఈ దినాలు మీరు చూడండి, మనోళ్ళు మనకి ఒంటికి ఏది నచ్చితే పనికి ఆఫర్స్ ఏముందండి, 100 ఆఫర్స్ వస్తాయి. ఇదిగో ఈ గొర్రెల వ్యాపారం పెట్టరాదా, లేకపోతే ఇదిగో ఆ వ్యాపారం పెట్టరాదు, లేదా ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని 100 పనులు నీకు కలిపి ఎన్నో పనులు వస్తాయి నీ దృష్టికి. కానీ నువ్వు నీకు చేతికి వెళ్ళిన ప్రతి పనిలో నువ్వు వెళ్ళకూడదు. ఎక్కడ పడితే అక్కడ పోయి ఏది పెడితే చేసి ఏ పని పెడితే ఆ పని చేయకూడదు. అది దేవుని పని అయినా, ఇటు లోక సంబంధమైన పని అయినా, అది దేవుని ప్రణాళిక కాదా, అది దేవుని యొక్క తలంప కాదా, ఇది దేవునికి అనుకూలమా కాదు. వంశ అది నాకు అనుకూలము కాదు అని దేవుడు అన్నాడంటే దాని తట్టు నువ్వు తిరిగి కూడా ఇదే తగ్గింపండి. బాగా నాకు తగ్గింపండి చేతులు కట్టుకుని నిల్చోటం కాదు. కొంతమంది సేవకుల దగ్గర భలే చేతులు కట్టుకుని నిల్చుంటారు. తగ్గింపండి అధికారం దగ్గర చేతులు కట్టుకుని ఉంచోమని కాదు. తగ్గింపండి నువ్వు వాళ్ళ ఎదుట నేను కూర్చుంటే ఏమైతే కింద కూర్చోటం కాదు. తగ్గింపండి ఏంటో తెలుసా? సృష్టికర్త దేవుడు ఎదుట దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుడు వద్దన్న దాన్ని చేయకుండా ఉండటమే అనుకూలం.
చాలా మంది ఈ రోజు విశ్వాసులు దేవుని బిడ్డలు చేస్తున్న పొరపాటు ఏంటంటే దేవుడు వద్దన్న దాన్ని యథేచ్ఛగా చేస్తుంటున్నారు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చాక మళ్ళీ ఏమంటున్నారు, ప్రభా నీ ఎదుట నేను ఎంతగా తగ్గించుకుంటున్నాను చూస్తున్నావా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పని చెప్పాను, బాగిరండమ్మా ఈ పని చేయొద్దు బ్రదర్ అని చెప్పాను. చెప్తే అన్నయ్య అట్టని చెప్పాను, పోయి రేపు ఏం చేసావు ఆ పని చేసావు. చేసి మళ్ళీ వచ్చి అన్నయ్య నీ మాట ఎప్పుడు నేను కాదన్నానా, నీ మాట ఎప్పుడు కాదన్నానా చెప్పన్నా, నువ్వు నాతో అన్నావు అనుకోండి. అప్పుడు నేనేమనుకుంటాను, కేవలము మాటలకే కానీ నా దగ్గరకు వచ్చే అంటాను కానీ వ్యక్తిగత జీవితంలో చెప్పింది చేసి లోబడే స్వభావము ఈ వ్యక్తికి లేదని ఖచ్చితంగా నేను తలుస్తూ ఉంటాను కదా. అలాగనే మానవ రీతిగా నేను ఎట్లయితే మనుషులుగా మనం ఎట్లయితే ఆలోచిస్తామో, సర్వశక్తి గల దేవుడు జీవము గల దేవుడు ఏమో కోరుకుంటున్నాడు నీ నుంచి అంటే, నీవు ఆయనకి అనుకూలముగా నడుచుట అంటే ఆయన నిన్ను ఏ మార్గాల్లో నడిపిస్తాడో, ఆయన నిన్ను ఏం చేయమంటాడో, ఆయన నువ్వు ఎక్కడ ఉండమంటాడో, ఎలా ఉండమంటాడో దానికి తగినట్లుగానే నువ్వు జీవించాలి. కానీ ఆయన వద్దన్నదాన్ని నువ్వు చేయకుండా ఆయనకు నువ్వు లోబడి బ్రతకడం కష్టమైన, బాధైనా, నిందైనా, అవమానాలైనా, తిండి లేకపోయినా, ఆఖరి చచ్చినా పర్లా, ప్రాణం పోయినా పర్లా, వద్దంటే నేను చేయ. ఇది అనుకూలత. దీన్నే దేవుడు చెప్తున్నది ఏంటంటే తగ్గింపు. ఏంటంటే ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థిస్తే ప్రభు మనకి సమస్తమును స్థిరపరుస్తాడు. సమస్త విషయాలు మనసు. ఇప్పుడు సొలొమోనుకి ఇప్పుడు తండ్రి దావీదుకి ఎట్లా చెప్పాడు, సొలొమోనుకి అదే చెప్తా వచ్చాడు. సొలొమోనుతో చెప్పాడు, అయ్యా నీవు నా దృష్టికి మీ తండ్రి నాకు ఎట్లా నడుచుకున్నాడు తెలుసా, మీ నాన్న నాకు భలే అనుకూలమైన వ్యక్తి అయ్యా. మనందరి గురించి ఏం చెప్పాలి దేవుడు సాక్ష్యం, పలానా సహోదరం చూసారా నా దృష్టికి చాలా, పలానా బ్రదర్ ఉన్నాడు చూసారా నా దృష్టికి చాలా అనుకూలమైన వారయ్యా. పిల్లల దేవుడికి అనుకూలమైన వ్యక్తుల కోసం దేవుడు ఎదుగుతున్నాడు. దేవుడికి ప్రతికూలమైన వారు దేవుడికి నచ్చదు. దేవుడికి అనుకూలంగా ఉండాలి, మనుషులకు అది అనుకూలంగా ఉండాల్సింది. మనుషులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం మనకు అసలు లేదండి. ఏ మనుషుడికి మనం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉండాలంటే మనుషులు ఎవరైనా సరే నేను లెక్క చేయను, నా దేవుడు నేను చెప్పిందే చేస్తాను. ఇది సొలొమోను నేర్చుకున్నాడు, దేవుడి దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. దేవుడు సొలొమోను అన్ని విధాలుగా హెచ్చింపజేసి ఆశీర్వాదకరంగా స్థిరపరిచాడు. ఆత్మీయమైనటువంటి జీవితంలో స్థిరం చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సంగతులు చూస్తున్నాం. విరిగి నలిగిన మనసుతో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు దగ్గర ఏం చేద్దాం, ప్రార్థిద్దాం. రెండవది అనుకూలమైన మనసు, దేవుడికి అనుకూలమైన మనసు. మూడవది చూడండి, బైబిల్లోకి వచ్చినట్లయితే పరిశుద్ధంలో చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 6వ వచనం అండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి తీసిన వారు. కావున ఇచ్చట నేను ఏం చేయవలను, నా జనులు తెలుసుకుందరు, సమాధానము చాటించు, సువార్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే కావున నేనిచ్చట ఏమి చేయవలెను. ఏం చేయాలి మనం, ఏం చేయాలి బ్రదర్, ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి ప్రజలమైన మనం ఏం చేయాలి అంటే లేఖనాల్లో చూడండి, అక్కడ రాసుకుంటుంది, నా జనులు నా నామమును తెలుసుకుందరు, నేనున్నానని చెప్పువాడు నేనని వారు ఆ దినమున తెలుసుకుందరు. ఏ దినమున తెలుసుకుంటాం? దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోలేదు, దేవుడు అందరి పక్షాన ఉన్నవాడు. అందుకే ఆ దినాల్లో ఒక భక్తుడు అడుగుతూ వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ పేరు ఏందో చెప్పు అంటే ఏమన్నాడు, ఏం చెప్పాలయ్యా నా పేరులో ఒక పేరు చెప్తాను అనుకున్నాడు. ఉన్నవాడను ఎప్పుడంతా కొన్నిసార్లు దేవుడు ఉన్నాడండి, నిజంగా దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడని ఎప్పుడంటాం? పరిస్థితులను జరిగిన స్థితిగతులలో నీ జీవితంలో దేవుడిని పక్షాన కార్యాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు నీకేమనిపించింది అంటే నిజంగా దేవుడు నాతో ఉన్నాడు. కానీ దేవుడు మనతో ఉన్నాడు ఉంటాడు, ఎల్లకాలం మనతోనే ఉంటాడండి. అక్కడ లేఖనాలు గమనిస్తే చూడండి, ఎక్కడ చదువుదామంటే 52వ అధ్యాయము
బైబిల్లో చూసినట్లయితే 3వ వచనంలోకి రండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఊరకై అమ్మబడితే కదా, రోకలికే మీరు విమోచింపబడదురు. మీ దేవుడైన యెహోవా అనుగ్రహించున్నదేమనగా, తాత్కాలిక నివాసం చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయి మరియు అష్షూరు నిమిత్తముగా వారిని బాధపరచును. నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు. వారు బాధపరచువారు వారిని చూచి గర్జించుతున్నారు. యెహోవాకు దినమెల్ల నా నామము దూషించబడుచున్నది. కావున ఇచ్చట నేను ఏమి చేయవలను? ఎంతో చక్కటి ప్రార్థన. ప్రభువా, ఈ నామం దూషించబడుతున్నది. ఎక్కడ అన్ని జనుల మధ్య నీ నామం ఎక్కడ ఏం కాకూడదు? దూషణ పాలు కాకూడదు. మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి దేవుని నామం ఎక్కడ నిందల పాలు కాకూడదండి. అవమానం రాకూడదు. మనకు అవమానం వచ్చిన పర్ల, మనకు నిందలు వచ్చిన పర్ల, మనకు అవమానం వచ్చిన పర్లేదు, కానీ దేవుడి నామం ఏం కాకూడదు? దూషించబడకూడదండి. అందుకంటాడు, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. మనల్ని బట్టి దేవుని నామం దూషణ పాలు అవుతుంది. కనుక దేవుని నామం దూషణ పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచుతా వచ్చున్నాడు. అది ఎట్లా సాధ్యపడుతుంది? అది ఇప్పుడు బాధపడుతుంటున్నాడు. భక్తులు అక్కడ బాధపడతా ఏం చేస్తున్నాడు? యేషయా ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవుడిని అడుగుతుంటున్నాడు. దినమెల్లా నా నామం దూషించబడుతుంది. కావున ఇచ్చట నేను ఏం చేయాలయ్యా? ఇది యెహోవాకు నా జనులు నా నామం తెలుసుకుంది, నేను ఉన్నానని చెప్పువాడు నేనే అని సువార్త ప్రకటిస్తూ ఇక్కడ పాదాలు అండి, పాదాలు చాలా ముఖ్యం. మనం పాదాలు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే, ఎఫ్సీకి రాసిన పత్రిక రాశాడు, పాదాలకి ఏం దొరుకోవాలి? మీరు అందరూ చెప్పులు దొరుకుని వచ్చారుగా? చెప్పులు వేసుకోకుండా ఎవరు వచ్చారా? అందరూ చెప్పులు వేసుకుని వచ్చారు. కానీ వచ్చేటప్పుడు ఆత్మీయ చెప్పులు ఏమైనా వేసుకున్నారా? శరీర సంబంధంగా చెప్పులు వేసుకుని వచ్చారు కదా, ఆత్మీయ చెప్పులు ఏమైనా వేసుకుని వచ్చారా? ఆత్మీయ చెప్పులు ఏం చెప్పండి? చూడండి, ఎఫ్సీకి రాసిన పత్రికలోకి వస్తే సువార్త అంటే ఏంటో తెలుసా అండి? కరపత్రం తీసుకొని పంచడం కాదు సువార్త అంటే. చూడండి, బైబిల్లోకి వద్దాం. ఎఫ్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఇక్కడ సిద్ధ మనసు అంటే ఏంటంటే, దేవుని ఎదుట మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడు కూడా మనకు సిద్ధ మనసు చాలా అవసరం. ఇప్పుడు 3 మనసులు చూసాం. ఏ మనసులు? మొదటి మనసు ఏంటి? విరిగి నలిగిన మనసు. రెండవ మనసు ఏంటి? అనుకూలమైన మనసు. మూడవ మనసు ఏంటి? సిద్ధ మనసు. చూసారు? ఇప్పుడు ఏం కావాలి? ప్రభు ఇదే ఈరోజు మనం ప్రేయర్ ఏమని మళ్ళీ మర్చిపోతారమ్మా? ఏం చెప్పండి? విరిగి నలిగిన మనసు. రెండవది ఏంటి? అనుకూలమైన మనసు. మూడవది ఏంటండి? సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే ఏంటంటే, చూడండి, కాళ్ళకి ఒక చెప్పేమో సమాధానం ఏంటండి, రెండవ చెప్పేమై ఉండాలి సువార్త. ఈ రెండు కలిపిన సిద్ధ మనసు. అంటే సిద్ధ మనసులో ఏమేమి యాడ్ అయి ఉన్నాయంటే, ఒకటి పీస్ అంటే సమాధానం. సమాధానం ఏంటి చెప్పండి? మా ఇంట్లో సమాధానం లేదంటారు. ఎవరెవరికి సమాధానం లేదు? ఎవరెవరికి సమాధానం లేదు? మా ఆయనకి నాకు, అంతేగా మనం అనేది, మా ఆయనకి నాకు సమాధానం. మీ ఆయనకి నీకు సమాధానం లేకపోతే నువ్వా కారకురాలు? మీ ఆయన, మీ భర్త? నేను కొంచెం మామూలుగా మాట్లాడుతున్నా. మీ భర్త నువ్వా? చెప్పండి. ఒక ఇద్దరు మనుషుల మధ్య సమాధానం పోయిందంటే ఎవరు కారకులు? ఇద్దరు కారకులే. అంతేకాదు, ఒకళ్ళు ఎప్పుడు కారకులు కాదు. అందుకనే దేవుని పెట్టారా, ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరితో ఎట్లుండాలా? సమాధానం కలిగి జీవించాలి. సమాధానం. అందుకే ఈ సిద్ధ మనసు దేవుని పాదాల చెంతకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం మనుషులతో, అందుకే ఒక చోట రాస్తాడు, మనం గత వారాల్లో చూస్తూ వచ్చాం, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అని చెప్తే సహోదరుని ద్వేషించమని కాదు,
అర్థనా? మన తోటి సహోదరుని ఏం చేస్తాం? పక్క సంఘాలు, పక్క సేవకులను, పక్క వ్యక్తులను, తోటి మనుషులను, తోటి కుటుంబాలను, తోటి మనుషులు ఎంతో చూడొచ్చు మనం, బాగా హీనంగా చూడొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుడు మాత్రం బాగా అలా కాదండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ అందరితో వీలైనంత వరకు నీ మనసులో అసలు ద్వేషం ఉంచుకోబాకు. ద్వేషం ఎవరి మీద ఉంచకూడదు. ఇప్పుడు మామూలు చూడండి, ఒక్కోసారి మీరు పలుకోలే, కొంతమంది పలుకొని ఉన్నారు. ఎవరన్నా ఇప్పుడు కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఎవరన్నా పలుకొని ఉంటారు. ప్రార్థనకైతే వచ్చావులే కానీ అందరిని ఒకసారి తేల్చూడు. వీళ్ళు ఎవరైనా పలుకుని వాళ్ళు ఉన్నారా? ఏమన్నా ఇప్పుడు ఆ సంగతి అంతా నాకెందుకు కానీ మిమ్మల్ని లేనిపోయింది రికార్డులో పెట్టి మళ్ళీ లేనిపోయింది చేయదు కానీ. సరే, మీలో ఎవరైనా పలుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ చూడగానే నీకు ఎంత అనిపించింది? అసలు ముఖం కలిసి చూడగానే, ఎదురు పడగానే ఎదురు పడ్డాడని ముఖం అంతా చిన్న పుచ్చుకుంటాం. జాగ్రత్త అంటారా? ఒక వ్యక్తిలో ద్వేషం లేనప్పుడు ఆ వ్యక్తి మనకి ఎదురుపడినా ఏమనవండి. అదే ఒక వ్యక్తిలో మనకి ద్వేషం ఉంటే ఆ వ్యక్తి మనకి ఎదురుపడినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? చిరుబుర్లాడుతా లోపలంతా ఒక రకంగా కంపరం వచ్చేస్తుంటుంది. చూసారా? ఇదే ద్వేషం. ఈ ద్వేషాన్ని మనం ఎప్పుడైతే తీసేసుకుని ద పీస్ అంటే అందరితో అంటే పలకపోయిన పర్లా, పలకటం సమాధానం కాదు. జాగ్రత్తగా చెప్తున్నారా? మీరు పలకకుండా ఇబ్బంది లేదు కానీ పలకటం పలుకోకపోవడం సమాధానం కాదు. కానీ ఫస్ట్ సమాధానం అంటే ఏంటంటే యూ షుడ్ లవ్ ఆల్ ద పీపుల్. అంటే అందరిని నువ్వు ప్రేమించాలి. నీకు ఇబ్బంది పెట్టి నీకు కీడు కలుగజేసే వ్యక్తిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ లోపల ఏ ద్వేషము ఉండకూడదు. ఇదండి సిద్ధ మనసు. కనుక గాస్పల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సువార్త చాలా ప్రాముఖ్యమైనది. సువార్త కంటే ప్రాముఖ్యమైనది. మీ దగ్గర చెప్పులు రెండు ఉంటాయి, ఒకటి ఉంటుందా? ఒకటి కానీ కుక్క తీసుకొని పోయి మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు తినింది. రెండో చెప్పు నేను జాబ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి నాకు ఇట్లాంటి చెప్పే తయారు చేయమని పోయి ఎప్పుడన్నా అడుగుతావా? ఎందుకు అడగం? ఒకటి లేకపోతే రెండోది పనికిరాదు. ఆ రకమైన సిద్ధ మనసు అంటే మనుషులందరితో మనం ఎక్కడ, అందుకే ఎక్కువ బలలో పాల్పొంపులు పొందేటప్పుడు కూడా దేవుడు చెప్తాడు, నీకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని విడిచిపెట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ద్వేషాన్ని తీసేసుకుని వచ్చి బలలో వ్యక్తిగా నీకు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఆల్ ద పీపుల్, అందరినీ ప్రేమించాలి. ఆ మనసే సిద్ధ మనసు. కనుక ఆ సిద్ధ మనసుతో మీరు నాకు కానీ ప్రార్థన చేశారంటే నేనేం చేస్తాను అనుకున్నాను? తప్పక ఆలకించి మీకు సహాయం చేస్తాను. కనుక పిల్లరా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో 3 విషయాలు చూస్తామండి. ఒకటి విరిగి నలిగిన మనసు, రెండవది దేవునికి అనుకూలమైన మనసు, మూడవది సిద్ధ మనసు. ఏ సిద్ధ మనసు? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. ఈ 3 మనసులు కలబోసిందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు. అందుకే క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ అనుభవాలు ఈ 3 ఉన్నాయండి. తండ్రికి అనుకూలంగా నడుచుకున్నాడు. మనుషులు గుద్దిన, పిడిగుద్దులు గుద్దిన, కొట్టిన, దూషించిన పక్కన తవ్వడు అన్నాడు, నిన్ను రక్షించుకోవా అన్నాడు. అంత శక్తి గల ప్రభుని అన్నాడు. తండ్రికి ఎవరేమనుకున్నా దేవుడికి అనుకూలంగా నడుచుకున్నాడు. అనుకూలమైన మనసు. విరిగినాడు, ఏడ్చాడు తండ్రి దగ్గర. యేసు ప్రభు వారిలో ఈ 3 సమృద్ధిగా ఉన్నాయి. విరిగినలిగిన మనస్సు, దేవుడు తండ్రికి అనుకూలంగా నడుచుకునే మనసు, తర్వాత సిద్ధ మనసు అండి. సిద్ధ మనసు. అందుకే ఈ మనసు ఎవరిలో ఉంటుందో వారిని ప్రార్థనలు దేవుడు వెంటనే ఆలకించి వారికి జవాబు దయచేసి వారి పట్ల శాశ్వతమైన కృపను చూపిస్తానండి. శాశ్వతమైన కృపను కుమ్మరింపజేస్తాడు. బైబిల్లోకి వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 15వ వచనంలో జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు,
నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము. నిప్పుల మీద తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడును నేనే. నాశనమును చేయుటకై పాడు చేయువాన్ని సృజించిన వాడును నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదును. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేయుదువు. పిల్లలు గమనించండి, దేవుడు వాక్యంలో ఇక్కడ అంటాడు, జనులు గుంపు కూడిన నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడి నీ పక్షపు వారు నగుదురు. దేవుడు వాక్యంలో చూసుకుంటున్నాము. ఇక్కడండి రెండు విషయాలు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీ లైఫ్లో నీకు ఫేవర్గా ఆశీర్వాదకరంగా ఉన్న సంగతులే నువ్వు గుర్తుపెట్టుకోకూడదు. నీకు ఇన్ఫేవర్గా కూడా ఉంటాయి కొన్ని. అంటే అనుకూలంగా ఉన్న సంగతులు కొన్ని అయితే ప్రతికూలం. కొంతమంది ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నాక కొన్ని భలే ఉంటాయి, కొన్ని నచ్చుతాయి, కొన్ని ఏమో నచ్చవు. అని నచ్చుతాయండి. కుటుంబంగా మీరు అందరూ మీరు ఎవరైనా చెప్పండి, గుండె చేసుకొని నా ఫ్యామిలీలో మొత్తం బాగున్నాయి, ఏది లోటు లేదని చెప్పండి. చెప్పరు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు చెప్తారు. కొన్ని ఏమో మీకు అనుకూలంగా ఉండి ఉంటాయి, కొన్ని ఏమో ప్రతికూలంగా ఉండి ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తుంటున్నప్పుడు అనుకూలత ప్రతికూలతను బట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి అందుకే అక్కడ రాస్తాడు బైబిల్. మనం చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే సృజించిన సృష్టిని చెప్తున్నాడు 16వ వచనంలో. నిప్పులుది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కమ్మని సృజించేవాడు నేనే. నాశనం చేయబడికే పాడు చేయవాడు సృజించేవాడు నేనే. కమ్మని పని ఏంటి? ఏం చేస్తాడు? పొయ్యి పెట్టేసి దానిలో రుప్పులుది మంట రేపి ఏం చేస్తాడు? ఆ మట్టితో ఆకారం తయారు చేసి దాన్ని తీసుకొచ్చి, అందుకే మనం కుమ్మరి చేతిలో మనం ఎవరున్నాం? మట్టి ఎట్ట మలసలో తిప్పుతాడు చక్రంలో. ఎక్కడెక్కడ ఏ షేప్స్ కావాలో ఆ షేప్స్ అన్నీ కూడా ఆయన తీగలడు. అందుకే ఇక్కడ లేఖనాలు చూసుకుంటున్నప్పుడు ఒక కమ్మరి చేసే పని ఏంటంటే మంట పెట్టేసి ఆ మట్టిని ఆకారం తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఆ నొప్పుల మీద తీసుకొచ్చి కాల్చి దాన్ని సృజిస్తున్నాడు కదా. అలాగే దాన్ని నాశనం చేయడం ఎంత పని? ఒక కుండను తయారు చేయడానికి ఎంత కష్టపడాలో ఆ కుండను నాశనం చేసి పగలగొట్టడానికి ఎంత పని? ఏం లేదు, ఒక రాయి తీసుకుని దాని మీద ఒక వేసేవాటి తక్కువ పగిలి కూర్చో. కానీ తయారు చేయడానికి అనుమతించింది ఎవరు? తయారు చేసిన వాడిని సృజించింది ఎవరు? దేవుడే. పగలగొట్టిన వాడిని సృజించింది ఎవరు? దేవుడే. కానీ ఇప్పుడు తయారు చేసిన వాడిని సృజించినటువంటి ఆయన, పగలగొట్టిన ఆయన సృజించింది కూడా నేనే అంటున్నాడు. బాగా అర్థం చేసుకుంటున్నారా? అంటే నీ జీవితంలో స్వస్థత ఇచ్చే గాయాన్ని చేసింది ఎవరు? చెప్పండమ్మా. ఎప్పుడు దేవుడిని ఏమంటా ప్రభా స్వస్థపరచు అంటున్నావు, కానీ అసలు నీలో గాయాలు పెట్టింది ఎవరు? నీకు జబ్బులు అనుమతింపజేసింది ఎవరు? నీకు సమస్యను పంపించింది ఎవరు? అంటే నిన్ను ఇబ్బందులు కూడా నడిపించింది ఎవరు? నిన్ను కష్టాలు కూడా నడిపించింది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలు అండి అరణ్యంలో 40 సంవత్సరాలు నడుస్తూ వస్తే దేవుడు అంటే వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళ చెప్పులుకున్న వాళ్ళ కాళ్ళు చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అంత ప్రేమ వరకే చూపించాడు, వాళ్ళకి ఆహారం కూడా పెట్టాడు. కానీ వాళ్ళని అన్ని రకాలుగా కష్టాలు కూడా నడిపించింది కూడా ఎవరు? చెప్పండమ్మా. 40 దినాల్లో చేరాల్సిన ప్రదేశాన్ని 40 సంవత్సరాలు నడిపించింది ఆయనే. మళ్ళీ 40 సంవత్సరాలు నడి చూసుకున్నాడు తెలుసా? తను పాపం వలె కాపాడుకుంటూ వారికి ఆహారం పెట్టాడు, వారికి చెప్పులు అరకుండా చూసుకున్నాడు, వారికి వస్త్రాలు, వారికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభాలుగా వాళ్ళు అంత సేఫెస్ట్ గా కాపాడింది దేవుడు. మళ్ళీ వాళ్ళని తొందరగా తీసుకెళ్ళి ఆ ప్రదేశానికి చేర్చొచ్చుగా, చేర్చకుండా పక్కదారి మళ్ళించింది ఆయనే. మళ్ళీ పక్కదారి మళ్ళించి అన్ని రకాలుగా వారికి ప్రొటెక్షన్ ఇస్తుంది కూడా. నీ జీవితంలో నీకు వచ్చే కష్టాన్ని తీసేస్తుంది ఆయనే. ఒక కష్టం తీసేసినాక మళ్ళీ నీలో ఒక కష్టం పెడుతుంది. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఏమర్థమైంది చెప్పండి? గాయాన్ని చేయవాడు ఆయనే, మాన్పువాడు, కష్టాలు పెట్టువాడు ఆయనే, తీసేసేవాడు ఆయనే, అన్ని ఆయనే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఏంటండి? అన్ని ఆయనే కదా చేస్తుంది.
అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మనకున్న పెద్ద పెద్ద బలహీనత ఏంటంటే, మనకి ఏదైనా వస్తే తట్టుకోలేం, మనకి ఏదైనా తీసేస్తే సంతోషపడతామండి. నీకు ఒకటి ఇస్తే నీకు సుఖపడతావు, ఒకటి నీ నుంచి తీస్తే బాధపడతావు. దేవుడు ఏం చేస్తుంటా అంటే, ఇచ్చినప్పుడు ఎట్లుంటున్నావా, తిరిగి మళ్ళీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నీ మనసు ఎలా ఉందా అని దేవుడు ఏం చేస్తుంటాడు, పరీక్షిస్తాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, పరీక్షలకి నిలిచే మనసు కావాలి. నీకేం మనసు కావాలి? పరీక్షలలో నిలిచే మనసు. అబ్రహాముకి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఏం పరీక్ష పెట్టాడు? అయ్యా ఏమనుకో, మగ్గాన్ని ఒక రోజు వచ్చేసి నీ కొడుకున్నాడుగా, తీసుకొని బలిపేట మీద మొత్తం తీసుకొని దహన బలి అర్పిస్తావయ్యా. మనమైతే ఏడ్చేవాళ్ళు, గుండె బాదుకొని, దేవా ఏం ప్రభా, ఇట్టేం ప్రభా, అట్టేం ప్రభా అనేవాళ్ళు. పరీక్షలకు నిలిచే మనసు అబ్రహాము. అందుకే అబ్రహాముని దేవుడు ఆదికాండం 22 రాయబడుతుంది, అబ్రహాముని దేవుడు పరిశోధించను. దేవుడు మనల్ని పరిశోధిస్తాడని అప్పుడు టెస్ట్ చేస్తాడు. ఒక రోజు అంట ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అంట ఒక అతన్ని టెస్ట్ చేయాలనుకున్నారంట. ఆ ఓనర్ అంట ఆ ఇంటర్వ్యూ తర్వాత లోపల జరిగే ఇంటర్వ్యూ సంగతి అటు నుంచి బయట అతను పరీక్ష చూద్దామని చెప్పి ఆడేం చేశారంటే, ఒక భాగాన్ని తీసుకొచ్చి ఆడ పడేసి దారిని పోయేటప్పుడు తీసుకొని పోతారేమో చూద్దామని చెప్తే, 3-4 అయితే మొత్తం తీసుకున్నారు. తీసుకొని జేబులో పెట్టుకుని చక్కగా పోయి ఇంటర్వ్యూ కూర్చున్నారు. అయిపోయింది, వాళ్ళు అక్కడ పరీక్షించబడుతున్నారని తెలియలా. కానీ ఒక అతను ఏం చేశాడంటే, ఇది ఎవరిదో ఇక్కడ పోయిందని చెప్పి దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా అక్కడ అప్పగించాడు. ఈ 4 ఇంటర్వ్యూ జరుగుతుందన్న విషయం, గేట్లోని ఇంటర్వ్యూ జరుగుతుందన్న విషయం తెలియదు. మనందరికీ ఇదే వచ్చిన సమస్య. దేవుడు మనల్ని ఎక్కడ పరీక్షిస్తున్నాడంటే, నీ జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి విషయంలో ఆయన పరీక్ష ఉంది, మర్చిపోవద్దు. ఎవ్రీ యాక్టివిటీ సైకలాజికల్ గా నువ్వు ఏ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఏ మనసును ప్రదర్శిస్తున్నావు అది ఆయన కనుగొంటున్నాడు, చూస్తున్నాడు. అందుకే నేను చూడండి, మనకేమో బాగా ఏదైనా మేలు చేసేసి వెంటనే అన్ని ఇవ్వగానే అబ్బా ఎంత ఆరాటపడి ఉత్సాహంతో ఆనందంతో కృతజ్ఞత గుడికి పెట్టి ఎంత ఆనందిస్తామో, అలాగే మనకి ఏదైనా కష్టం వస్తే డీలా పడిపోయి ఏడ్చి విలపించి బాధపడిపోతే ఆ పరీక్షలో మనం నిలవగలుగుతామా? దేవుడు ఒకవేళ నీకు ఏదైనా ఆలోచన చేస్తున్నాడంటే నిన్ను పరీక్షిస్తున్నాడేమో కదా. ఒకసారి ఆలోచించాను. కొంతమంది పిల్లల్ని ఎవరు పెళ్ళినా, కొంతమందికి మానని జబ్బులు వస్తూ ఉంటాయి, కొన్ని సమస్యలు మన జీవితంలో ఉంటాయి. అప్పులు తీరో ఎంత ప్రయత్నించారు. అంటే ఏంటంటే దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడేమో, పరీక్షిస్తున్నాడేమో. వన్స్ డోర్స్ ఓపెన్ చేయడానికి పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఆయన ఓపెన్ చేస్తే ఈ సమస్యల పరిష్కారం వెంటనే అయిపోతాయి. కానీ దేవుడు నేను పరీక్షిస్తున్నాడేమో ఆలోచించు. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే పరీక్షకు నిలిచే మనసు. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, కొండను తయారు చేసిన వాడు ఆయనే, కొండని పాడు చేయవాడు ఆయన. అక్కడ అందుకే రాశాడండి లేఖనాలు మనం చూడండి, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును వద్దినదు, న్యాయ విమర్శలో దోషారోపణ చేయి ప్రతి వారికి నీ మీద నీకు విరోధంగా లేచిన వారి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. న్యాయ విమర్శలో పెట్టి నిన్ను నీ మీద నిందలేసినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిందల మధ్య, తీర్పుల మధ్య, శిక్షల మధ్య నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవు. అక్కడ అంటాడండి, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుతుంది. దేవుడు మనల్ని సేవకులుగా నీతిని ఇచ్చాడు. ఆ నీతిని నువ్వు విడిచిపెట్టకుండా ఎప్పుడైతే ఉంటావో అదే నీకు స్వాస్థ్యం. ఆ నీతి కొరకు, అందుకే మనం చూడండి, నీతి కొరకు అవసరమైతే కొన్నిసార్లు ఏం చేయాలి? ఆకలి దప్పులు. నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు నిందించబడతాం. ఒక్కోసారి నీతి కొరకు అవమానాలు పాలవుతాయి. నీతి కొరకు సద్భక్తి చేయగలిగిన వేరే వారికి ఇహమందు ఏమవుతాయి? శ్రమలు ఎక్కువ. మంచి భక్తి చేసిన వాడికి ఎప్పుడు శ్రమలు ఉంటాయండి. సరైన భక్తి లేని వాడికి ఎప్పుడు శ్రమలు రావు. సద్భక్తి చేయగోరు వారు ఏమవుతారు? హింసించబడతారంట, హింసకు గురవుతామంట. ఆశ. ఎందుకంటే సద్భక్తికి పరీక్ష ఉంటుంది, నీతికి పరీక్ష ఉంటుంది. అందుకే ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఎందుకు అబ్రహామును పరిశోధించిన తర్వాత అబ్రహాము అన్నాడు, అబ్రహాము నీతిమంతుడు నాకు అర్థమైపోయింది. అందుకే నేను ఇప్పుడు అన్నాడు, పరీక్షించబడిన తర్వాత అంటున్నాడు, ఇదిగో
ఆకాశ నక్షత్రాలంత విశాలమైనటువంటి జనాంగాన్ని, సముద్ర రేణువులంత విశాలమైన జనాంగాన్ని నేను నీకు ఇవ్వబోతుంటున్నాను. ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? మొదట నిన్ను పరీక్షించాలి. నువ్వు మేలు బంగారం అని తేలిందా, ఇక నేను తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఆ పరీక్షలో నువ్వు ఏ తాలుగాను సత్తుగాను లేకపోతే ఏదో తుప్పు పట్టిన ఇనువులాగా నువ్వు అయిపోయావంటే అక్కడ నేను నీకు పక్కన పడేసేస్తాడు. ఇక నువ్వు ఆ పరీక్షలు ఏమైపోయావు? పనికిరాని పాత్రం అయిపోయావు. కనుక 4 మనసులే ఈరోజు మనం చూసాం. పిల్లల ఉపవాస ప్రార్థనలో ఏమేమి మనసు? విరిగి నలిగిన మనసు. రెండవది దేవునికి అనుకూలమైన మనసు. మూడవది సిద్ధ మనసు. సమాధాన సువార్త వలన సిద్ధ మనసు. 4వది మనం చూసుకోవచ్చు, పరీక్షకు నిలిచే మనసు. ఈ మనస్సు కానీ మనం కలిగి ఉంటే మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఎవరిని స్థిరపరిచినట్టు స్థిరపరుస్తాడు? దావీదుని. దావీదు మీద చూపిన శాశ్వతమైన కృప నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. ప్రియులారా, నేను ఇంకా అంశము కాదు కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31:14. దేవుడు నువ్వు కానీ ఇట్లా ఉంటే నీకు ఏ విధంగా మేలు చేసుకుంటా వస్తాడు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఇర్మియా 31:14. నా జనులు ఏం చేస్తారు? ఉపకారం తెలుసుకొని, నా ఉపకారములు తెలుసుకొని తృప్తిపరుస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఉపకారాల మీద ఉపకారాలు నీకు చేసుకుంటూ వస్తాడు. ఆ ఉపకారాలను చూసి ఏం చేస్తాడు? తృప్తి పొందే అంతగా నిన్ను దిగించడం ప్రారంభిస్తాడు. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. మనకు కానీ 4 రకాల మనసు ఉంటే దేవుడు ఏం చేస్తాడో చూడబోతుంటున్నామండి. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే మీ దేవుడినై తెలుసుకుంటారు. దేవుని ప్రజలు సిగ్గుపడే పరిస్థితి ఉండదు. నేను సిగ్గుపడినీడు, నీకు అవమానకరంగా తెచ్చే పరిస్థితులు జీవితంలో రానివాడు. ఎప్పుడు అవమానం వస్తుంది, ఎప్పుడు సిగ్గు వస్తుంది? చూడండి, దేవుని ఎదుట మనం సరిగ్గా లేనప్పుడే మనకి అవమానాలు, సిగ్గు కలుగుతుంది. దేవుడు ఎప్పుడు మన సిగ్గుపరచడే కాదు, హెచ్చిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో చూస్తే తృప్తిపరుస్తాడు. అలాగే చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కడతాడు. బాగు చేస్తాడు, కడతాడు, తృప్తిపరుస్తాడు, సిగ్గుపడనివాడు, హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు నీ జీవితంలో జరుగుతాయి అంటే ఈ 4 రకాలైన మనసు మనం కలిగి ఉన్నప్పుడే. అందుకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు దగ్గర ఈ రకమైనటువంటి మనస్సు నాకు దయచేయండి అయ్యా. దేవుని ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. ప్రభుని అడుగుతాం, ప్రభువా నాకు ఈ 4 రకాలైన మనసు దయచేయండి. అటు రీతిగా నేను ఆశీర్వాదకరంగా చేయబడాలి. దేవుడిని హృదయపూర్వకంగా కోరినట్లయితే దేవుని జీవితంలో అటు మేలు చేస్తాడు. కుటుంబ పక్షాన్ని కూడా అటు రీతిగా స్థిరపరిచి, హెచ్చించి, దీవించి, సిగ్గుపరచకుండా దేవుడు ప్రతి విషయంలో ఆశీర్వాదకరంగా చేయలాగా అటు రీతిగా మరి కుటుంబ పక్షాన మనందరం చేరి వచ్చి ప్రార్థిద్దాం. ప్రియులారా, మనకి అందరం మన కొరకు మనం ప్రార్థించుకుందాం. ప్రభువా నాకు ఈ మనసు దయచేయండి. ప్రభు దగ్గర అడుగుదాం. ఎప్పుడైతే అట్లా వేడుకుంటామో జీవితంలో తప్పక దేవుని స్థిరపరిచిన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. మోకరించండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మనకి దాదాపు 1 o'clock అవుతుంది. మన 2 o'clock వరకు